ఓకే, లాంగ్ ప్రాబ్లమ్స్ లోపల మనం థర్డ్ని చూసుకుందాం. ఈ క్రింది దత్తాంశం నుండి లాస్పియర్, పౌషి, బౌలే, ఫిషర్స్, ఆదర్శ చూసి, మార్షల్, ఎడ్వర్డ్ మరియు వాల్స్ చూచి సంఖ్యలను కనుగొనండి మరియు 2 సంవత్సరముల పరిమాణముల భారముల సాధారణ సగటును తీసుకొని కెళ్ళి చూసి సంఖ్యలను లెక్కించండి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఈ లెక్కను మనం తయారు చేద్దాం. అయితే ఈ లెక్కను కనుక చూసినట్టయితే మనకు ఇచ్చిన దత్తాంశం వస్తువులు ఏంది? ఏ, బి, సి, డి, ఈ ఇవ్వడం జరిగింది. ఆధార సంవత్సరం యొక్క ధర. ఆధార సంవత్సరం యొక్క ధర అంటే P0 మనకి 6, 2, 4, 10, 8. నెక్స్ట్ ఆధార సంవత్సరం యొక్క పరిమాణం అంటే మనకి Q0 మనకి 50, 100, 60, 30, 40. అదేవిధంగా ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలు మరియు పరిమాణాలను కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుత సంవత్సరం అంటే P1 10, 2, 6, 12. నెక్స్ట్ ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణంను కనుక చూస్తే Q1 అంటే 56, 120, 60, 24, 36 మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకు కావలసినవి లాస్పియర్, పౌసి సంబంధించిన ఫార్ములాలు వేస్తే అన్ని ఫార్ములాస్ని మనం లెక్కించవచ్చు. కాబట్టి లాస్పియర్కి సంబంధించినవి P0, Q0, నెక్స్ట్ P0, Q1, P1, Q0, నెక్స్ట్ P1, Q1. వీటిని మనం తయారు చేసుకుంటే మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ P0, Q0 అంటే P0 ఇంటూ Q0 అని అర్థం. P0 ఏంది? 5 అముల 6 30 అంటే 300. నెక్స్ట్ 200. వీటిని ఇంటి చేయాలి. P0, Q0. నెక్స్ట్ ఇక్కడ P0, Q1, నెక్స్ట్ P1, Q0, నెక్స్ట్ P1, Q1. ఈ విధంగా ఒకదానికొకటి ఇంటూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6 4 24, నెక్స్ట్ 300, 8 4 32, 32. నెక్స్ట్ P0, Q1, ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది 6 × 56,
6 into 56. 6 into 56, 360, 336. Next, two 40. Next, P0 into Q1 24. Q1. Next, next 8 into 36, 288. Next, P1 values ni, Q0 values ni 500. 500. Next, 200. Next, 360. Next, 360. Next, 480. Next, P1 values మొత్తాన్ని, Q1 values మొత్తాన్ని 560. Next, 240. Next, 36. Next, 288. Next, 432. ఇప్పుడు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం వీటిని ఇంటూ టోటల్ క్యాల్కులేషన్ చేయాలి. P0 Q0, P0 Q1, P1 Q0, P1 Q1. ఈ వాల్యూస్ని మనం టోటల్ చేస్తే 1360. Next, 1344, 1900. Next, 1880. ఈ విధంగా మనకి ఈ వాల్యూస్ టోటల్ చేస్తే ఈ వాల్యూస్ ఆధారంగా మనకి ఇచ్చిన ఏవైతే ఫస్ట్ ఫార్ములా లాస్ట్ ఇయర్ ధర చూసి ఏదైతే ఉందో దాన్ని క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ధర సూచి, లాస్ట్ ఇయర్ ధర చూసి ఈజ్ ఈక్వల్ P01 ఈజ్ ఈక్వల్, సూత్రం ఏముంది మనకి, సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100 ఉంది కదా. మరి P1 Q0 వాల్యూ ఇది, అవునా. నెక్స్ట్ P0 Q0 వాల్యూ ఇది. దీని ఆధారంగా మనం లెక్కలో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తే 1900 బై 1360 ఇంటూ 100 బై 139.71. 139.71. అదేవిధంగా పౌసి ధర చూసి నెక్స్ట్
కౌసి ధర సూచి P01 is equal to sigma P1 Q1 by sigma P0 Q1 into 100. దీని ఆధారంగా మనం ఇందులో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే P0 P1 Q1 వాల్యూ ఎంత? P1 Q1 P1 Q1 next P0 Q1 1880 by 1344 into 100 ఇస్తే చేస్తే సబ్స్టిట్యూట్ చేస్తే 139.88 సబ్స్టిట్యూట్ చేస్తే 139.88 వచ్చింది. నెక్స్ట్ ఒకసారి తేజ్ కానీ లెక్క చూడు. తర్వాత చదువుస్తాడు పెట్టి నా క్లాస్ అయిపోయినాక ఇస్తా. అదో తీసుకో. డార్విష్ మరియు బౌలే చూసి సంఖ్యను కనుక చూస్తే డార్విష్ మరియు బౌలే సూచి P01 is equal to 1/2 into sigma P1 Q0 by sigma P0 Q0 plus sigma P1 Q1 by sigma P0 Q1 into 100 into 100. డార్విష్ బౌలే చూచికి ఇది సూత్రం. ఈ సూత్రం లోపల మనం ప్రతిక్షేపిస్తే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 ఎంత? 1900 by 1360 ప్లస్ 1980 by 1344 into 100. ఈ వాల్యూస్ని తీసుకున్నా నో ప్రాబ్లం. మనకి ఈ వాల్యూస్ వచ్చాయి కదా. ఈ వాల్యూ ఏది? ఈ వాల్యూ వచ్చింది కదా. ఇది ఒకటి, ఇది ఒకటి ప్లస్ చేసి బై 2 చేసి ఇంటూ 100 చేస్తే కూడా మనకి వాల్యూస్ వస్తాయి. దీని ప్రకారం చేస్తే మనకి 1/2 బ్రాకెట్లో 1.3971 ప్లస్ 1.3988 ఇంటూ 100
చేస్తే 139.79, 139.79. నియరెస్ట్ అన్ని వాల్యూస్ 139 పాయింట్లలో డిఫరెన్స్ ఉంది, కానీ అన్నీ సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఫిషర్ ఆదర్శ చూసి ఫోర్త్ వన్ కనుక మనం చూస్తే P01 ఈజ్ ఈక్వల్ రూట్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. వీటిని మనం రూట్ లోపలికి తీసుకొస్తే ఫోర్త్ వన్ ఫిషర్స్ ఆదర్శ చూసి సంఖ్యల్లో 1900 సేమ్ వాల్యూస్ అన్నిటికీ. ఆ పై రెండు ఏవైతే మనకి లాస్ట్ ఇయర్ పౌషి పద్ధతులు ఉన్నాయో అవే వాల్యూస్ మనకి రూట్ రూపంలోకి, ఇంటూ రూపంలోకి, ప్లస్ రూపంలోకి మార్చడం జరుగుతుంది సూత్రాలకు అనుకూలంగా. బై 1360. ఇక అది వేరు. కాబట్టి ఇది ఇంటూ, కాబట్టి మనం ఇంటూ 1880 బై 1344 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఇంటూ చేస్తే 357200 వస్తుంది బై 182780 ఇంటూ 100. దీని వాల్యూస్ని కనుక మనం ఈ వాల్యూస్ ఏదైతే రూట్లో ఉందో ఈ రూట్లో ఉన్న వాల్యూస్ని కనుక మనం బై రూపంలోకి తీసుకొస్తే 1.9543 రూట్ తీసేసి ఇంటూ చేస్తే, ఇంటూ 100 చేస్తే దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ 139.79 వస్తుంది. ఎవరిది? ఫిషర్స్ ఆదర్శ చూసి సంఖ్యలది. అదేవిధంగా నెక్స్ట్ మార్షల్ ఎడ్వర్డ్ కనుక చూస్తే మార్షల్ ఎడ్వర్డ్ చూసి సంఖ్యను కనుక చూస్తే ఎడ్వర్డ్ సూచి
P01 is equal to sigma P1 Q0 by sigma P0 Q0 plus sigma P1 Q1 by sigma P0 Q1 into 100. ఇందులో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే P01 is equal to 1900 by 1360 plus 1980 by 1344 bracket close into 100. వీటిని ప్లేస్ చేసి 3780 by 2704 into 100 చేస్తే 1.3979 into 100 చేస్తే 139.79. ఇది మార్షల్ ఎడ్వర్డ్ సూచి సంఖ్యను సూచి సంఖ్యలుగా చెప్పవచ్చు. ఇవి మనకి కావలసిన వాల్సే మరియు కెల్లీకి సంబంధించి ప్రత్యేకంగా మనం ఇంకొక ప్రాబ్లం చెప్పుకోవచ్చు. అయితే వీటిని మళ్ళొకసారి చూడండి. మీరు వీటిని కనుక మళ్ళొకసారి చూస్తే మనం సూత్రాలకు సంబంధించి వాల్యూస్ అన్నిటికీ ఇవే వాల్యూస్ ఉంటాయి. ఇవే వాల్యూస్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ P0Q1 P0Q1 P0Q0 P1Q0 P1Q1 వాల్యూస్ని క్యాల్కులేట్ చేసి వాటిని యాడ్ చేయాలి. టోటల్ వాల్యూస్ని యాడ్ చేసి ఆ వాల్యూస్లలో ఆ వాల్యూస్ని వారి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో లాస్పియర్, పౌసీ, ఎడ్వర్డ్, బౌలే వీళ్ళ సూత్రాలలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయవలసి ఉంటుంది. సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూస్ మొత్తాన్ని చూస్తే మనకి వచ్చిన వాల్యూస్ మొత్తం 139 పాయింట్స్లలో డిఫరెన్స్లో ఉంది. కాబట్టి ఇవి ధర సూచి సంఖ్యలు నియరెస్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఈ సూచి సంఖ్యలలో మనం క్యాల్కులేషన్ చేయవలసి ఉంటుంది. ఇది క్యాల్కులేషన్ ప్రాబ్లం. చూడండి ఒకసారి మొత్తం. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి ప్రాబ్లాన్ని క్లియర్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లోపల వాల్స్ మరియు కెల్లీకి సంబంధించిన సూచి సంఖ్యలను తయారు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగా లెక్కను తయారు చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇప్పటిదాకా ఏం తయారు చేసామంటే ఇక్కడ చూడండి. ఇప్పటిదాకా మనకు తయారు చేయమన్నవి లాస్పియర్, పౌసీ, బౌలే, ఫిషర్స్, మార్షల్, ఎడ్వర్డ్ ఇవేనే 1 2 3 4 5 ఫార్ములాస్ వేసి లెక్కించడం జరిగింది. వాల్సే మరియు కెల్లీకి సంబంధించినవి వాల్సే ఒకటి, కెల్లీకి సంబంధించిన
ప్రాబ్లం, అది వేరే మెథడ్లో ఉంటుంది కాబట్టి వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో లెక్కిద్దాం. నెక్స్ట్, ఓకేనా? థ్యాంక్ యూ.